హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ మనం పేపర్లో వచ్చిన కొన్ని నోటిఫికేషన్స్ని వీడియో చేయడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్టయితే యూపీఎస్సి సిఏపిఎఫ్ ఎగ్జామ్ 2020, బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ తదితర కేంద్ర సాయుధ బలగాల్లోని అసిస్టెంట్ కమాండ్ పోస్టుల భర్తీకి యూపీఎస్సి ఒక ప్రకటన విడుదల చేసింది. అసిస్టెంట్ కమాండెంట్ మొత్తం ఖాళీలు 209. బ్రేకప్ ఇచ్చాడు. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ. ఏజ్ లిమిటు 1 ఆగస్టు 2020 నాటికి 20 to 25 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎంపిక విధానం రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా. పరీక్ష తేదీ December 20, 2020. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ September 7, 2020. సో వెబ్సైట్ వచ్చేసి upsc.go.in. నెక్స్ట్ హాల్లో డిప్లొమా టెక్నీషియన్లు. హాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బెంగళూరు. ఇది డిప్లొమా టెక్నీషియన్స్ కావాలి. 15 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ 4, ఎలక్ట్రికల్ 11. సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఉత్తీర్ణత. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషను September 7, 2020 లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్. allindia.co.inకి లాగిన్ ఇవ్వండి. CSMCSRIలో ప్రాజెక్ట్ స్టాఫ్ అనమాట. CSIR సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ అసోసియేట్ 7, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 3. పోస్ట్ను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. dineshkumar@csmcri.res.in. దరఖాస్తులకు చివరి తేదీ 28/8/2020. www.csmcri.res.in/home వెబ్సైట్కి లాగిన్ ఇవ్వండి. బెల్లో ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 60. ప్రాజెక్ట్ ఇంజనీరు, మెడికల్ డివైజెస్. అర్హత BE, బీటెక్, BSc రిలవెంట్ సబ్జెక్ట్స్లో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. 1 ఆగస్ట్ నాటికి 28 ఇయర్స్కి మించకూడదు. ఎంపిక విధానము అకాడమిక్ మెరిట్, ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. www.bell-india.in వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. 26 ఆగస్టు 2020 లాస్ట్ డేటు. DRDO డిఫెన్స్ ల్యాబొరేటరీలో ఖాళీలు. జోధ్పూర్, రాజస్థాన్లోని DRDO డిఫెన్స్ ల్యాబొరేటరీ వివిధ ఖాళీల భర్తీల దరఖాస్తు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 10. రీసెర్చ్ అసోసియేట్స్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ 8. రిలవెంట్ సబ్జెక్ట్లో BE, బీటెక్, ME, MTech, MSc, PhD క్వాలిఫికేషన్ ఉండాలి. నెట్ గేట్ క్వాలిఫై అయి ఉండాలి. టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్షన్ జరుగుతుంది. ఆఫ్లైన్ ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. drdo.go.inకి లాగిన్ అవ్వండి. 31 ఆగస్ట్ లాస్ట్ డేటు. SSBలో 1522 కానిస్టేబుల్ పోస్టులు, అంటే సశస్త్ర సీమాబల్. ఇక్కడ వచ్చేసి మొత్తం 1522 ఉన్నాయి. కానిస్టేబుల్ 10th క్లాసు, సంబంధిత ట్రేడులో సబ్జెక్టులో సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా, డ్రైవింగ్ లైసెన్స్, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. 28 ఆగస్టు లాస్ట్ డేటు. ssbre.ctt.co.inకి లాగిన్ అవ్వండి. CDFT హైదరాబాద్లో ఖాళీలు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్లోని సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోసిస్ తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సీనియర్ రీసెర్చ్ ఫెలో 1, డేటా అనలిస్ట్ 2. సో రిలవెంట్ సబ్జెక్ట్లో BE, బీటెక్ ఆర్ BSc, B.Pharmacy, MBBS, BDS, ME, MTech, MSc క్వాలిఫై అయ్యి ఎక్స్పీరియన్స్ ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్,
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 7th సెప్టెంబర్. safety.org.in కి లాగిన్ అవ్వండి. ICTASలో సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కు చెందిన బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 7. సైంటిఫిక్ అసిస్టెంట్ 4, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 3. పోస్ట్ను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో BE, BTech, మాస్టర్స్ డిగ్రీ క్వాలిఫై అయ్యి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆన్లైన్, ఆఫ్లైన్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. 31st August లాస్ట్ డేటు. ICTS.RES.in వెబ్సైట్కి లాగిన్ ఇవ్వండి. IIT ఢిల్లీలో అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అసిస్టెంట్ లైబ్రేరియన్ 3 పోస్టులు ఉన్నాయి. లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, డాక్యుమెంటేషన్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత అనుభవం ఉండాలి. టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 31st August లాస్ట్ డేటు. home.iitd.ac.in లాగిన్ అవ్వండి. CIMFRలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లో ధన్బాద్, జార్ఖండ్లోని CSIR సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు 15. ప్రాజెక్ట్ అసిస్టెంట్లు పోస్టుల వివరాలు. అర్హత సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా, BSc, BE, BTech, MA, MTech ఉత్తీర్ణత, గేట్ అర్హత అనుభవం ఉండాలి. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ 31st August. CIMFR.nic.in లాగిన్ అవ్వండి. నెక్స్ట్ UPSCలో ఖాళీలు. UPSC అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 24 ఖాళీలు ఉన్నాయి. సైంటిఫిక్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, లెక్చరర్, సబ్ ఎడిటర్. పోస్టుల అనుసరించి రిలవెంట్ సబ్జెక్ట్లో మాస్టర్ డిగ్రీ, బోటనీ, ఫార్మసీ, ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, పాలిమర్ కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఫిజియోథెరపీ, ప్రోస్థెటిక్స్, ఆర్థోటిక్స్, అప్లియన్సెస్, సైకాలజీ, గ్రాడ్యుయేషన్ డిగ్రీ, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా డిగ్రీ ఉత్తీర్ణత అనుభవం ఉండాలి. ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 27th August లాస్ట్ డేటు. UPSC.gov.in లాగిన్ అవ్వండి. RGCBలో సైంటిస్ట్ పోస్టులో భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన కేరళలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 6. పోస్టుల వివరాలు. సైంటిస్టులు MD, PhD, తత్సమాన ఉత్తీర్ణత అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈమెయిల్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ @rgcb.res.in 30th September లాస్ట్ డేటు. rgcb.res.in వెబ్సైట్కి లాగిన్ ఇవ్వండి. NIOTలో సైంటిస్టు. భారత ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 5. సైంటిస్టులో 4, టెక్నీషియన్ 1. రిలవెంట్ సబ్జెక్టులో ఉత్తీర్ణత ఉండాలి. పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో 10వ తరగతి, ITI, EEE, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఆర్ మెరైన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 7th September లాస్ట్ డేటు. niot.res.in/niot1/index.php వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇవన్నీ జాబులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.